जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन भज जनरंजना। यशोदानंदन भज जनरंजना। यमुना तीरवनचारी। यमुना तीरवनचारी। राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन भज जनरंजना। यशोदानंदन भज जनरंजना। यमुना तीरवनचारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण
హరినామ సంకీర్తనకి జై. గౌర ప్రేమనందే హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. గంగాధర్కి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా గంగాధరి అడగడానికి? ఇప్పుడు ఏం లేవు. ఏం లేవా? గుడ్ గుడ్, నైస్. మీ ఫ్రెండ్స్ అడగట్లేదా నిన్ను క్వశ్చన్లు? ఆ మీ ఫ్రెండ్స్ అడగట్లేదా నిన్ను క్వశ్చన్స్? భగవద్గీత ఏం క్వశ్చన్స్ అడగట్లేదు? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు అంతా నిన్న ఒక్కరు వచ్చారు, ఇప్పుడు ఇవాళ ఒక్కరు వచ్చారు. OnePlus లేదా నరేష్ అన్న కింద వాళ్ళు ఒక్కరు వచ్చారు నిన్న ఇవాళ గండి. అది యాప్ సెట్ అవుతలేవాట కొందరికి. ఓకే, అయితే మనం కాల్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాము. ఇవన్నీ యూట్యూబ్ పెడతాము. యూట్యూబ్ లో పెట్టినప్పుడు మనకి ఇంకా వినొచ్చు కూడా. యూట్యూబ్ లో పెట్టి యూట్యూబ్ లోకి వెళ్ళి మన వాట్సాప్ లో పెడతారు కదా. వాట్సాప్ లో పెడతా లింకులు. లింకులు వాట్సాప్ లో పెడుతున్నావు కాబట్టి వినొచ్చు కదా. లింక్ కొట్టుకుంటే వస్తుంది. సరే, మరి మ్యూట్. ఓకే, సో మంగళాచరణ ప్రేయర్ స్టార్ట్ ఇద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగన లలితా శ్రీ విశాఖాన్వితాంశాం. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వంచకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఓకే, మనం ఎక్కడికి వెళ్ళాము? పేజ్ 27 కదా అన్న. 27లో సెకండ్ పారా. సెకండ్ పేరాగ్రాఫ్. ఓకే, సో మనం ఇంకా భగవద్గీతకి ఉపోద్ఘాతం అంటే మొట్టమొదటి అధ్యాయం, జస్ట్ ఇంట్రడక్షన్, జస్ట్ పరిచయమే. మనం చేసేది భగవద్గీతకి పరిచయం. ఇంకా మనం ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయలేదు. సో ఇది ఇంకా కొన్ని పేజెస్ ఉన్నాయి. ఓకే, ఇంకొక 3-4 పేజెస్ ఉన్నాయి. 4 పేజెస్ ఉన్నాయి. 1 2 3 4 5. యా, అప్పుడు మెయిన్గా భగవద్గీత స్టార్ట్ అవుతుంది. కానీ భగవద్గీతకి ఎలా మన కాన్షియస్నెస్ని ప్రిపేర్ చేసుకోవాలి, మన చైతన్యాన్ని ఎలా మార్చుకోవాలి, సో దట్ మనము భగవద్గీత ప్రతి అధ్యాయంలో నుంచి వెళ్ళినప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా మన మైండ్కి ఎక్కించుకుంటున్నామా, మన చైతన్యాన్ని మార్చుకుంటున్నామా, శ్రీకృష్ణ భగవానుని శక్తిని మనం అర్థం చేసుకుంటున్నామా. రైట్, ఇది మనకి ఇది ఆర్డినరీ బుక్ కాదు. మొత్తం భారతవర్షలో భారతదేశంలో ప్రాముఖ్యమైన బుక్ అంటే కింగ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అంటే భగవద్గీత. రైట్, ఇట్స్ నాట్ ఇది ఆర్డినరీ బుక్ కాదు, సింపుల్ బుక్ కాదు. తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టుకుంటాను.
సో సాధారణమైన పుస్తకం కాదు ఇది. సో ఇందులో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఎలా యుద్ధం చేయాలని చెప్పాడు? ఎలా అసలు ఈ ప్రకృతి అంటే ఏంటిది? ఈ బంధువులెవరు? ఈ పుత్రులెవరు? తల్లిదండ్రులెవరు? ఈ సొసైటీ ఎవరు? ఈ రాష్ట్రం ఏంది? ఈ దేశం ఏంది? ఈ ఖండాలేంది? ఈ భూమండలం ఏంటి? ఈ నక్షత్రాలేంటి? ఈ సూర్యులేంటి? సో చుట్టూ ఉన్న ప్రతిది ఏంటి? రైట్. మన యొక్క స్వభావం ఏంటి? మన ధర్మం ఏంటి? స్వధర్మం ఏంటి? రైట్. ఇవన్నీ మనకి తెలియాలి. ఇవన్నీ మనం యాక్చువల్‌గా మన ఎడ్యుకేషన్ అయ్యే లోపల మనం ఇవన్నీ తెలిసి ఉండాలి. సో అప్పుడు మనము కరెక్ట్ వృత్తిని ఎంచుకుంటాం. రైట్. మనకిప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది. చాలా మందికి లేట్ అయిపోయింది. బట్ కొంచెం కొంచెం ట్యూన్ చేసుకుంటూ భగవంతుడికి ఎలా సాటిస్ఫై చేసే విధంగా భగవంతుడిని ఎలా సంతోషపెట్టాలి? భగవంతుడికి ఏం చేస్తే సంతోషం? తనకి ఏది ప్రియమైనది? ఏది అప్రియమైనది? సో ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. సో వీటిని మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది చేసుకుంటే మనకి మన పట్ల మనకి గౌరవం పెరుగుతది. మన పట్ల మనకి అభిమానం పెరుగుతది. వేరే వాళ్ళ పట్ల అభిమానం పెరుగుతది. గౌరవం పెరుగుతది. రిలేషన్స్‌ని బిల్డ్ చేసుకోగలము. రిలేషన్‌షిప్ ఎలా బ్రేక్ చేయకుండా మనం మాట్లాడొచ్చు వేరే వాళ్ళతోని. అని అన్నీ మొత్తము ఇక్కడ భగవద్గీతలో ట్రైన్ అవుతాం. ఎందుకంటే ప్రతీది భగవంతుడి నుంచే వస్తుంది. అంతే కదా! ఇప్పుడు భగవంతునికి సంబంధించిన ఏదైనా వస్తువు మనకి కనిపిస్తే కాలుతో తగిలించుకుంటూ ఎళ్తామా? ఎళ్ళం కదా! విలువిస్తాం కదా! వాల్యూ ఇస్తాం కదా! మరి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? మామైవంస జీవలోకే. ఈ జీవలోకం మొత్తము నా నుంచొచ్చింది. రైట్. ఎంత వరకి మనము ఇంకొక వ్యక్తి అంటే మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము. మనకు కోపం వస్తే ఒక బూతు మాట్లాడడానికి కూడా వెనకాడము. ఒక భగవంతుడి ఏదైనా ఐటెము పడిపోయిందంటే దాన్నేమనడానికి మనం గౌరవించి మొక్కి సైడ్‌కి పెడతాము. రైట్. ప్రతి ఒక్కరు భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఎలా గౌరవించాలి? అలా అని చెప్పేసి అందరూ కరెక్ట్ ఉండరు గదా! మరి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? ఈ కన్‌ఫ్యూజన్ రైట్. ఎట్లా తెలుస్తది? హ్మ్. ఇంకొకరితో చెడుగా ఉన్న వాళ్ళతోని ఏ విధంగా బిహేవ్ చేయాలి? వాళ్ళు గూడా భగవంతుడి నుంచే వచ్చిర్రు. సో ఎలా రెస్పెక్ట్ ఇయ్యాలి వాళ్ళకి కూడా? వాళ్ళతోని ఎలా బిహేవ్ చేయాలి? సో ఇవన్నీ భగవద్గీత మన ప్రభుపాద వారు రాసిన పర్పోర్ట్స్ రైట్. పర్పోర్ట్స్ అంటే ఏమంటారు? భాష్యము, రచన ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి మనలో చైతన్యంలో మార్పొస్తది. ఒక మంచి సొసైటీగా, ఒక మంచి పర్సన్‌గా, ఒక మంచి పుత్రుడిగా లేదా కుమార్తెగా రైట్. ఒక హస్బెండ్, ఒక వైఫ్‌గా అన్ని రిలేషన్‌షిప్‌ని మంచి బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయొచ్చు. ఈ చైతన్యము డెవలప్ అవుతే. కృష్ణ చైతన్యం డెవలప్ అయినప్పుడే లైఫ్‌లో పర్ఫెక్షన్ ఒస్తది. అంతవరకు ఎప్పుడో ఏదో ఒక రోజు కన్‌ఫ్యూజన్ వస్తుంటది. రైట్. లెట్స్ సీ. ఇవాళ మరి ఇక్కడ సో మనం లైన్‌లో ఎళ్తున్నాము. ఇక్కడ ఇవాళ ఏం టచ్ అవుద్దో చూద్దాము. హ్మ్. ఓకే. సో ఇదెట్లా సాధ్యపడతది? ఏమని చెప్తున్నారు? ఇది ఎట్లా సాధ్యపడడం అంటే మన జీవన కలాపాలను ఎలా మలుచుకోవాలి? భగవంతుడితో మనము ఆహ్, సింక్ అవ్వాలి. భగవంతుడితోని మన జీవ కలాపాలని ఎలా మలుచుకోవాలి? అదెట్లా సాధ్యమవుతది? దాని గురించి ఇక్కడ ఆచార్యుల వారు చెప్తున్నారు. ఆచార్యులు దీనికి ఈ క్రింది ఉపమానమును ఇచ్చారు. చూడండి. ఒక వివాహిత స్త్రీ పరపురుషుని పట్ల ఆకర్షితురాలైతే లేదా పురుషుడు తన భార్య పట్ల గాక వేరే స్త్రీ పట్ల అనురక్తుడైతే, ఆ అనురక్తి అతి దృఢంగా ఉంటుందని భావించబడుతుంది. అటువంటి అనురక్తి ఉన్న వ్యక్తి సర్వదా తన ప్రియమైన వ్యక్తినే తలపోయడం జరుగుతుంది. ఇది మనకి మూవీస్‌లో చూపిస్తూ ఉంటారు. రైట్. మూవీస్‌లో
ఒకరిని చాలా ప్రేమిస్తారు. రైట్? బట్ లవ్ సంథింగ్ ఫ్యామిలీస్ సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి మ్యారేజ్ అవుతది. కానీ తన రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ కూడా ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తది. జస్ట్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ నాట్ లైక్ ఆచార్యులు ఇచ్చిన ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. అది మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది అర్థమవుతది. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే అంత డెప్త్‌గా అర్థం కాదు. బట్ ఇక్కడ చెప్పేదేందంటే ఒకరి మీద మనకి చాలా శ్రద్ధ ఉందంటే, ఒకరి మీద చాలా ప్రేమ ఉందంటే కానీ మనం మాయాదేవితో పని చేయాలి. మన డ్యూటీస్ చేయాలి. ఎలా భగవంతుని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ముందు ఒక శ్లోకం ఇంట్రొడ్యూస్ అయింది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధుచ. నన్ను భగవంతుని స్మరిస్తూ ఎలా యుద్ధం చేయొచ్చు. ఆ ఎగ్జాంపుల్ ఏందంటే ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు పెళ్ళైన తర్వాత ఇంకొకరితో ఒక రిలేషన్‌షిప్ పెట్టుకుంటే డీప్ అది అది అతి దృఢంగా పెరుగుతాయి. అది మూవీస్‌లో చూస్తారు కదా! మనం మొత్తం హార్ట్ లాగినట్టుగా. సో, ఆ విధంగా ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తారు? రైట్. ఆ విధంగా భగవంతుడి మీద శ్రద్ధ ఎప్పుడు ఉంటూ పని చేసుకోవాలి. ఎలా అయితే మార్నింగ్ లేచిన వెంటనే భగవంతుడి దగ్గరికెళ్ళాలి. రైట్. టెంపుల్‌కెళ్ళడం. మళ్ళా ఆఫీస్ పని అయిపోయిన వెంటనే 5:00 అయిపోయిందంటే క్లోజ్ చేసేసి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి వర్క్ క్లోజ్ చేసుకొని ఇంటికొచ్చేసి మళ్ళీ భగవంతుడి గుడికెళ్ళడం. భజన చేయడం. సో, ఇలా ఎప్పుడు 5 అయితదా ఈవినింగ్ సో, నేను పని ముగించుకొని ఎళ్ళిపోవాలి. ఎప్పుడు మార్నింగ్ 4 AM అయితదా? సో, తొందరగా లేచి భగవంతుడి దగ్గరికెళ్ళాలి. ఆ ఆతృత ఉండాలి. అదంటే అది భక్తి. కానీ డ్యూటీస్ మళ్ళీ చేయాలి. ఆ! మార్నింగ్ 8:00 నుంచి 6:00కి వర్క్ చేయండి. హార్డ్ వర్క్. మిగతా టైంలో భగవంతుడి మీద శ్రద్ధ పెంచుకోండి. అది మేము చేస్తున్నాం. మార్నింగ్ 4 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. రైట్? సో, అదే. అటువంటి అనురక్తి ఉన్న వ్యక్తి సర్వదా తన ప్రియమైన వ్యక్తినే తలపోయడం జరుగుతుంది. అంటే ఆలోచించడం జరుగుతుంది. తన ప్రియుడినే తన ప్రియుడినే ఆలోచించే తన ప్రియుడినే ఆలోచించే వివాహిత స్త్రీ గృహ గృహ కార్యాలు చేస్తున్నప్పుడు కూడా అతడిని కలుసుకోవడం గురించే సర్వదా తలపోస్తూ ఉంటుంది. సో, ఆ మూడ్‌లో పెట్టుకొని ఆలోచించండి. ఆ! నిజానికి ఆమె తన అనురక్తి గురించి భర్తకు అనుమానం గూడా రాకుండా ఉండేటట్లు మరింత జాగ్రత్తగా ఇంటి పనులు చేస్తుంది. సో, ఇది జూడండి. జాగ్రత్తగా పనులెక్కువ చేస్తది ఇంటి దగ్గర. ఇది యాక్చువల్‌గా భక్తుడికి అందరూ ఫేస్ చేసే సిట్యుయేషన్ ఇది. ఇప్పుడేంటంటే భక్తిలో ఒక్కసారేందంటే భార్య భార్యలో భక్తి ముందు మొదలవుతది. లేదా ఓసారి భర్తకి భక్తిలో ముందు మొదలవుతది. సో, మన ఫియర్స్ ఏముంటాయంటే ఇక్కడ వీళ్ళు భక్తి అయిపోతే పని మొత్తం వదిలేసి సన్యాసం తీసుకున్నారు అనే ఫీలింగ్ ఉంటది. సో, యాక్చువల్‌గా నిజంగా భగవంతుని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇంటి దగ్గర పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తారు. అనుమానం రాకుండా. అది నేను సెల్ఫ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది. ఇంకా పర్ఫెక్ట్ చేయాలి. ఏందంటే ఎవరికైనా ఫియర్ ఉంటది. రైట్. మన భగవంతుడి సైడ్ తిరిగితే సన్యాసం తీసుకుంటారేమో అని. కానీ భగవంతుడి సైడ్ తిరిగితే మనం యాక్చువల్లీ వర్క్ కరెక్ట్ చేస్తామని వాళ్ళకి అర్థమవుతది. అది మనకు కూడా తెలుస్తది. ఎవరికైతే భక్తి ఎక్కువుంటదో యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. జనాలు సొసైటీలో ఏమైందంటే భగవంతుడి సైడ్ ఎక్కువెళ్తే సన్యాసం తీసుకుంటారని. కాదు. అపోజిట్. ఎవరికైతే భగవంతుని మీద భక్తి ఎక్కువుంటదో, ఎవరైతే భగవద్గీతని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటారో వాళ్ళు యాక్చువల్‌గా ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ బాగా మెయింటైన్ చేస్తారు.
సో, భక్తి వల్ల మనం పర్సనల్‌గా బెనిఫిట్ అవుతాం ఫస్ట్. అది తెలుస్తది. ఆ తేడా తెలుస్తది. హ్మ్. సో, లెట్స్ గో. సో, నిజానికి ఆమె తన అనురక్తి గురించి భర్తకు అనుమానం కలగకుండా ఉండేటట్లు మరింత జాగ్రత్తగా ఇంటి పనులు చేస్తుంది. అదే విధంగా మనము మన పరమ ప్రియుడైన శ్రీకృష్ణునే నిరంతరము స్మరించాలి. రైట్? ఇప్పుడు మనకి మనం ఇక్కడ కారు నడుపుకుంటూ ఆఫీస్‌కెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనకి రోజు ఎళ్ళదు కాబట్టి ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు. భగవంతుడి నామం జపించుకుంటూ ఎళ్ళొచ్చు. మనము బోలు తోముతున్నాం అనుకో, డిషెస్ చేస్తున్నాం అనుకో, చేతులే వాడాలి. అవసరం లేదు. ఏదైనా ఇల్లు ఊడుతున్నాం అనుకో, నోరు ఖాళీగా ఉంటది. మైండ్ ఖాళీగా ఉంటది. రైట్? ఏదైనా వంట చేసినా గూడా, కూరగాయలు కట్ చేసినా గూడా, రైట్? ఇంక వేరే ఏది వృత్తి చేసినా మోస్ట్ ఆఫ్ ద వృత్తిస్‌కి భగవంతుడిని ఎప్పుడు స్మరించొచ్చు. ఇంకా వ్యవసాయంలో బెస్ట్. నువ్వు అరేసినా, పొలం కోసినా, దున్నినా, నీళ్లు గట్టినా, అవి కాళ్ళు, చేతులే వాడతాయి తప్ప మన మైండ్, నోరు భగవంతుడికి వాడొచ్చు. రైట్? సో, సో ఇది మనకి ఆ భక్తి అనేది పెరుగుతూ ఉండాలి. ఈ విధంగా. సో ఇది ఎగ్జాంపుల్. ఎలా బ్యాలెన్స్ చేయాలి? నేను భక్తి ఎలా పెంచుకోవాలి? మళ్ళీ నా ఇంటి పనులు ఎలా చేసుకోవాలి? పిల్లల్ని ఎలా పోషించాలి? రైట్? ఓకే. సో, అదే విధంగా మనము మన పరమ ప్రియుడైన శ్రీకృష్ణునే నిరంతరం స్మరించాలి. ఏ విధంగా అయితే ఒకరితో రిలేషన్ పెట్టుకొని ఎంత ఆలోచిస్తూ ఉంటారో. ఎలా కలవాలి? ఎప్పుడు కలవాలి? ఎలా అనుమానం రాకుండా పని చేయాలి? రైట్? భగవంతుడి మీద అంత ప్రేముండాలి. జస్ట్ ఎగ్జాంపుల్ అంతే ఇది. ఓకే. అదే సమయంలో మన భౌతిక కార్యాలను చక్కగా నిర్వహించాలి. చక్కగా. సో, ఇందులో ఎవ్రి వర్డ్ మనం లైఫ్‌లో పాటిస్తేనే మనం భగవంతుడి ఆహ్, కృప దొరుకుతుంది. మనం ఏదో పుణ్యకర్మాలు చేసాం. ఇవాళ నేను క్లాస్ వింటున్నాను. ప్రభుపాద్ వారి క్లాస్ వింటున్నాను. యాక్చువల్‌గా భరత భూమిలో పుట్టడం చాలా అదృష్టం. పూర్వజన్మలో భక్తులైన వారే భారత ఖండంలో జన్మ లభిస్తది. కానీ అది మర్చిపోతున్నాం. ఆ స్టేట్‌మెంట్ ట్రూ. కానీ ఎంతమందికి పూర్వజన్మలో ఎన్నో భక్తి చేసుకుంటేనే మన భారతదేశంలో పుట్టుక జరుగుతుంది. ఇంక అట్‌లీస్ట్ అసలు మీరు ఎవరైతే ఇప్పుడు అక్కడే ఉండి అక్కడే ఉంటున్నారో ఇంకా వాళ్ళు చాలా ఎక్కువ అదృష్టవంతులు. ఆ! మేము ఆ భూమిని, ఆ మట్టిని వదిలేసి ఇక్కడికొచ్చాము. రైట్? సో, శాస్త్రంలో అది చెప్తున్నది. రైట్? సో, అదే విధంగా ఆహ్, ఒక దృఢమైన ఒక దృఢమైన ప్రేమ భావన ఇక్కడ అవసరమవుతుంది. సో, ఇవాళ లెక్చర్‌లో గూడా భావన అనేది వెరీ ఇంపార్టెంట్. మనం గుడికెళ్ళామంటే ఒక రాయిని చూడకూడదు, ఓ చెక్కని చూడకూడదు విగ్రహంలో. భగవంతుడు సాక్షాత్తంగా అక్కడే ఉండడాన్ని చూడాలి. ఎప్పుడైతే భావన లేదో మనం భక్తిలో ఎదగలేము. అది ఒక రాయే కదా అనుకుంటే. రైట్. సో, అందుకే ఒక దృఢమైన ప్రేమ భావన. ఈ భావన అనేది ఉండాలి. ఆ! ఎవరు భగవంతునిలో ఎక్కువ లీనమవుతారంటే బుధా భావ సమన్వితః. ఎవరికైతే ఆ భావన డెవలప్ అవుతదో భగవంతుడి మీద, ప్రేమ భావన. ఆ విగ్రహంలో గూడా సాక్షాత్ భగవంతుడు అక్కడ కూర్చున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. మనము భోగ చేసి ప్రిపేర్ చేసింది పెడుతుంటే తింటున్నాడు. ఆ భావన ఆటోమేటిక్‌గా మనకి డెవలప్ అవ్వాలి. ఓకే. సో, ఇది అవసరమవుతుంది. ఈ ప్రేమ భావన ఇక్కడ అవసరమవుతుంది. భగవంతుని పట్ల దృఢమైన ప్రేమ భావన ఉంటే మనము కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే అదే సమయంలో
అతన్ని స్మరించగలుగుతాం. ఎలా? సో, ఇది ఎలా సాధ్యమవుతుంది? అపారమైన ప్రేమ భావన భగవంతుడి పైన ఉంటే, భగవంతుడి గురించి ఆలోచిస్తూ కూడా మనం పనులు చేసుకోవచ్చు. కానీ మనము అటువంటి ప్రేమ భావనను వృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకి అర్జునుడు సర్వదా కృష్ణుని స్మరించేవాడు. అతడు శ్రీకృష్ణుని శాశ్వత సహచరుడు. కానీ అదే సమయంలో అతడు యోధుడు. హ్మ్. ధనుర్విద్యలో ఉండాలంటే ధనుర్విద్యలో ఉండాలంటే నీకు చాలా ధనుర్విద్య మీద కూడా ఫోకస్ చాలా ఉండాలి. చెప్పండి, ఏదైనా స్కిల్ మనకి దాని మీద ఫోకస్ లేకుండా స్కిల్ వస్తదా? ఏ స్కిల్ రాదు. రైట్? కానీ అదే సమయంలో అతడు యోధుడు. యుద్ధాన్ని విడిచి ధ్యానం చేసుకోవడానికి అడవికి వెళ్ళమని అతనికి శ్రీకృష్ణుడు ఉపదేశించలేదు. మళ్ళీ చదువుదాం. యుద్ధాన్ని విడిచి ధ్యానం చేసుకోవడానికి అడవికి వెళ్ళమని అతనికి శ్రీకృష్ణుడు ఉపదేశించలేదు. యుద్ధం చెయ్యి అర్జున. నేను నిన్ను సన్యాసం తీసుకోమనట్లేదు. ఇది భగవద్గీత చెప్తుంది. రైట్. మనకి ఎప్పుడు భగవంతుడిని ఆరాధిస్తేనే కడుపులోకి వస్తదా అని ఎవరైతే అంటారో, ఈ స్టేట్మెంట్ చదవాలి వాళ్ళకి. ఎప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని నేనున్నా కదా అర్జున, ఎళ్లి జస్ట్ ధ్యానం చేసుకోపో అని చెప్పలేదు. అడవికెళ్ళి ధ్యానం చేసుకో అని చెప్పలేదు. యుద్ధం చేయి అర్జున. నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. సో, శ్రీకృష్ణ భగవానుడు యోగ పద్ధతిని వివరించినప్పుడు, ఆ పద్ధతిని అభ్యాసం చేయడం తనకు సాధ్యపడదని అర్జునుడు అన్నాడు. సో, యోగ పద్ధతి అంటే మనం మొత్తం మైండ్‌ని కంట్రోల్ చేసుకొని కూర్చోవడం. ఆ పద్ధతి అర్జునుడికి సాధ్యం కాదన్నాడు. అతనికి అపారమైన ఫోకస్ ఉంటది. ఎంతో మైల్స్ దూరంలో ఒక బర్డ్‌కి విల్లు ఎక్కుబెట్టి ఫోకస్ చేసి చెప్పగలడు. చాలా స్టోరీస్ వింటున్నాను చిన్నప్పటి నుంచి. కానీ అలాంటి అర్జునుడే, అంత ఫోకస్ ఉన్న అర్జునుడే మైండ్‌ని కంట్రోల్ చేసుకోవడం కష్టం అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడికి. మరి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఏం చేయాలి? దారేంటి? హ్మ్. అర్జున ఉవాచ. అర్జునుడన్నాడు, యోయం యోగస్త్వయా ప్రోక్తా సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలము, అస్థిరము. కనుక నీవు సంగ్రహంగా చెప్పిన యోగ పద్ధతి నాకు అసాధ్యమైనదిగా, సహింపరానిదిగా కనిపిస్తున్నది. కానీ భగవానుడు ఇలా అన్నాడు, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం తే మే యుక్తా తమామతః. అన్ని యోగాలలో యోగులందరిలో ఎవరు మేలైన వారు అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తన యందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు అయిన యోగి యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినట్టివాడు. ఇప్పుడు మెడిటేషన్ చేసిన వాళ్ళు కాదు, చాలా బుక్స్ వేదాలు చదివిన వాళ్ళు కాదు, ఎవరైతే ఎప్పుడు తనని స్మరిస్తూ ప్రేమయుత సేవ, ఇది ఇంపార్టెంట్. డివోషనల్ సర్వీస్ సేవ చేయాలి. సో, సేవ చేయకుండా భగవంతుడికి దగ్గర రావడం కష్టం. మనకి ఆ సేవ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా? రైట్. సో, మనం ఆ ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకోవాలి. మాకు సియాట్‌లో అదృష్టం వల్ల మాకు ఆ ఫెసిలిటీ ఉంది. భగవంతుడికి సేవ చేసే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అవకాశాలు చాలా ఉన్నాయి.
మరి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి గుడి ఉంది కాబట్టి అవకాశాలున్నాయి. దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు. సేవ లేకుండా భగవంతుడికి అపారమైన ప్రియుడవడం కష్టం. అందరిలో అతడే అత్యున్నతుడు. ఇది నా అభిప్రాయం. అది భగవద్గీత 6వ అధ్యాయము 47వ శ్లోకంలో చెప్పబడింది. కనుక భగవంతుడినే సర్వదా స్మరించేవాడు మహాయోగి. భగవంతుడు అంటే ఎవరిక్కడ? ఎవరిని స్మరించాలి? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు తనని స్మరించమంటున్నాడా? ఇంకా వేరే దేవతల్ని స్మరించమంటున్నాడా? భగవద్గీతలో మనకేం తెలుస్తుంది? నన్ను స్మరించి అంటున్నాడు. మరి డైరెక్ట్‌గా సూటి తోవ చూస్తున్నాడు భగవంతుడు. నన్ను స్మరించు డైరెక్ట్‌గా. మనం డైరెక్ట్ ఎళ్ళడానికి మరి ఇవన్నీ తోవ చూసుకొని రావాలి. అప్పుడు మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఈ తోవలన్నీ చూసుకొని రావడానికి కోట్లాది జన్మలెత్తాలి. ఎవరైతే సూటిగా శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు నన్నే స్మరించని. భగవద్గీతలో చెప్తున్నాడు. అది మనకు సాధ్యం అవ్వట్లేదు. శత్రుయునిగా అతడు యుద్ధము విడిచిపెట్టలేడని అర్జునుతో భగవానుడు చెప్పాడు. సో శత్రువుడు కాబట్టి క్షత్రియ ధర్మం ఏందంటే వాళ్ళు యుద్ధాన్ని వదలలేరు. ఒకవేళ వదిలేసి ఎళ్ళినా తర్వాత వదిలేసిననే గిల్టీ ఫీలింగ్ ఉంటది గదా! దాంతో బతకలేరు బేసికల్‌గా. కానీ అర్జునుడు కృష్ణుడిని స్మరిస్తూ యుద్ధము చేస్తే మరణ సమయంలో కూడా కృష్ణుడిని స్మరించగలుగుతాడు. సో ఇది టిప్ చూడండి. ఇది ఫార్ములా. భగవంతుడిని స్మరిస్తూ యుద్ధం చేసిన అర్జునుడు మాత్రమే చివరి క్షణంలో భగవంతుడిని గుర్తుపెట్టుకోగలడు. ఎవరైతే తన లైఫ్ మొత్తం భగవంతుడిని స్మరిస్తూ తన కార్యకలాపాలను చేసుకుంటారో వాళ్ళే చివరి క్షణంలో భగవంతుని గుర్తుపెట్టుకోగలరు. నేను 60 ఏళ్ళు వచ్చినాక మొదలు పెడతా అంటే అవ్వదు. ఒక దగ్గు మనకి చెస్ట్‌లో పెయిన్ వచ్చినా, ఏ పెయిన్ వచ్చినా ఆ పెయినే గుర్తొస్తది తప్ప భగవంతుడు గుర్తురాడు. ఎవరైతే చిన్నప్పటి నుంచి మంచిగా ట్రైన్ చేసుకుంటారో వాళ్ళకి అవకాశం ఉంటది. కానీ దాని కొరకు మనిషి దివ్యమైన ప్రేమయుత సేవ డివోషనల్ సర్వీస్. సేవ అనేది ఇంపార్టెంట్. భగవంతుడికి సేవ చేయాలి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త ఉపాహృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవరైతే తనకి ప్రేమతోని ఒక పుష్పము, ఒక ఫలము, ఒక తులసి ఆకు, వాటరు ప్రేమగా సమర్పిస్తారో వాళ్ళు అత్యంత ప్రియమైన వారు. భగవంతుడికి పెద్ద పెద్ద రిచ్ పర్సన్ అయిపోయి పెద్ద పెద్ద టెంపుల్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్? ఇండియాకి పీఎం అవసరం లేదు. సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద గాయకుడిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏది అవైలబుల్ ఉంటదో వాళ్ళు ప్రేమయుత సేవ చేస్తే అది భగవంతుడికి అత్యంత ప్రియమైనది. భగవంతుడికి పూర్తిగా శరణాగతుడు కావాలి. శరణాగతుడు అంటే భగవంతుడా అన్ని నువ్వే. సో శరణాగతి వచ్చేంత వరకి ఈ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ తప్పవు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి 4 ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎంటాడుతూనే ఉంటాయి. జన్మ వస్తది, ముసలితనం వస్తది, రోగాలొస్తుంటది, చావొస్తుంటది. ఈ 4 ఎప్పుడు సైకిల్ తిరుగుతూనే ఉంటది. శరణాగతి వచ్చేంత వరకి. ఎవరికి శరణాగతి? ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడికి. అది ఎలా తెలుస్తుంది మనకి? వాసుదేవ సర్వమితి. స మహాత్మా సుదుర్లభః. అది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు.
వాసుదేవ సర్వమితి. శ్రీకృష్ణ భగవానుడే సర్వం. వాసుదేవ అంటే సన్ ఆఫ్ వాసుదేవ. అంటే వసుదేవుడి కుమారుడిని వాసుదేవ అంటారు. వాసుదేవ సర్వమితి. అంటే ఎవరైతే రియలైజ్ అవుతారో శ్రీకృష్ణ భగవానుడే ఫైనల్. ఆ దర్శనం ఎవరికైతే కలుగుతదో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ పారాగ్రాఫ్ రమేష్ చదువు. చూడు. మనం నిజానికి మన దేహంతో కాకుండా మన మనస్సుతో, బుద్ధితో పని చేస్తాము. హ్మ్. కనుక బుద్ధి, మనస్సు సర్వదా భగవంతుని తలంపులోనే నెలకొని ఉంటే సహజంగానే ఇంద్రియాలు కూడా ఆ దేవదేవుని సేవలో నెలకొంటాయి. మనం మన బుద్ధిని, మనసుని ఫోకస్ చేయాలి భగవంతుడి మీద. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా శరీరము ఫోకస్ అయిపోతది. ఒకసారి బుద్ధి, మనస్సు చెప్పగలవా ఎగ్జాంపుల్స్? మైండ్, ఇంటెలిజెన్స్. మనసు అంటే మైండ్. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్. సో, ఇవి కూడా సెపరేట్ భాగాలు. ఈ 2 మైండ్ దగ్గర ఉంటాయా? హార్ట్ దగ్గర ఉంటాయా? ఇవన్నీ బుద్ధి, మైండ్ ఇది ఇక్కడ మన బ్రెయిన్ రీజన్. బ్రెయిన్. హ్మ్. మనస్సు హార్ట్ రైట్. మనస్సు లెట్స్ సీ. మైండ్ అంటే మనస్సు రమేష్. హార్ట్ అంటే హృదయం. హార్ట్. హృదయం. ఆ! అంటే మనస్సు అనేది ఇట్ ఇస్ బిట్వీన్ ద పరమాత్మ టు మైండ్. ఓకే. హ్మ్. సేవలో నెలకొంటాయి. కనీసం బాహ్యానికి ఇంద్రియ కలాపాలు ఒకే రకంగా ఉంటాయి. కానీ చైతన్యం మారుతుంది. మనస్సును, బుద్ధిని ఏ విధంగా భగవంతునిలో లగ్నం చేయాలో భగవద్గీత బోధిస్తున్నది. హ్మ్. అవి మొత్తం టిప్స్ ఉంటాయి. తర్వాత టిప్స్. భగవద్గీత డీప్ వెళ్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంటది. అటువంటి మగ్నైతే మనిషిని భగవద్ధామానికి చేరుకునేటట్లు చేస్తుంది. మనస్సు కృష్ణ సేవలో నెలకొంటే ఇంద్రియాలు అప్రయత్నంగా అతని సేవలో నెలకొంటాయి. ఇదే కళ. భగవద్గీతలోని రహస్యం కూడా ఇదే. అదే కృష్ణ తలంపులో పూర్తిగా లగ్నం కావడం. ఎలా అంటే ఇప్పుడు మనకేదైనా సడెన్‌గా పాము ఎదురైందనుకో. సో, ఫస్ట్ అది గుర్తొస్తది. సడెన్‌గా ఏదైనా వస్తువు మీద పడ్డదనుకో. ఏది గుర్తొస్తది. ఇవన్నీ టెస్ట్‌లు. సడెన్‌గా పడిపోయేటప్పుడు స్లిప్ అయిపోయి పడిపోయాననుకో. ఏది గుర్తొస్తది. ఇవన్నీ టెస్ట్‌లు. ఎవరైనా సడెన్‌గా ఏదైనా ఇసిరేసి మనకు తగిలిందనుకో. ఏం గుర్తొస్తది. మన రియాక్షన్ ఎలా ఉంటది. అదే చిన్న పిల్లాడు సడెన్‌గా ఏదో ఒకటి ఇసిరేయబోయి మనకు తగిలిందనుకో. హ్మ్. ఎలా ఉంటది రియాక్షన్. సో, ఇవన్నీ టెస్ట్‌లనమాట. మనకి మనసు, బుద్ధి ఎలా పనిచేస్తున్నదని టెస్ట్‌లు అవన్నీ. అవి పర్ఫెక్ట్‌గా పూర్ణత్వం వచ్చేంత వరకి మనం సాధన చేస్తూనే ఉండాలి. భగవద్గీతను అర్థం చేసుకుంటూనే ఉండాలి. ఓకే. సో, గణేష్ ప్రభు మీ దగ్గర భగవద్గీత బుక్ ఉందా? ఒక పేజ్ చదువుతారా? పారాగ్రాఫ్.
హరే కృష్ణ గణేష్ ప్రభు. అన్‌మ్యూట్ అవ్వకపోవచ్చు. మ్యూట్‌లో ఉన్నారు. మాట్లాడినా కూడా వినపడకపోవచ్చు మీకి. హ్మ్. ఓకే. పర్లేదులే. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువు రమేష్. ఓకే. నవీన మానవుడు చంద్రుడిని చేరుకోవడానికి ఎంతో పరిశ్రమించాడు. కానీ తనను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవడానికి మాత్రం అతడు ఎక్కువ కష్టపడలేదు. యాహ్! ఎవరికైనా ఇంకా 50 ఏళ్ల జీవితం ముందు ఉంటే ఆ స్వల్ప కాలాన్ని అతడు భగవంతుని స్మరణకు అలవాటు చేసుకోవడంలో వినియోగించాలి. హ్మ్. ఆ సాధనే భక్తియుత సేవ కార్యం. యాహ్! ఎవరికైనా ఒక 50 ఏళ్ల జీవితం ఉన్నదనుకుంటే ఎవరికి తెలియదు ఎన్నున్నాయో. ఎవరు 50 ఏళ్ళు ఉంటారో ఉండరో తెలీదు. ఓకే. హ్మ్. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, స్మరణం, పాదసేవనం, అర్చనం, అర్చనం, వందనం, దాస్యం, సంఖ్యామాత్మ నివేదనం. సఖ్యమాత్మ నివేదనం. ఆత్మ నివేదనం. శ్రీమద్ భాగవతం 7th క్యాంటో చాప్టర్ 5 టెక్స్ట్ 23. 7వ స్కందము 5వ అధ్యాయము 23వ శ్లోకంలో చెప్పబడింది. సో ఇవి 9 పద్ధతులు. భగవంతుని సేవలో ఎలా ఇన్వాల్వ్ అనేది ఇవి 9 పద్ధతులు. శ్రవణం అంటే మనం వినడం. ఇప్పుడు మనం జూమ్ కాల్‌లో జాయిన్ అవుతున్నాం గదా! లేదంటే యూట్యూబ్‌లో భగవంతుడి గురించి వింటున్నాం గదా! అది శ్రవణం. కీర్తనం అంటే భజన చేయడం. చాలా మందికి ఆ అవకాశం లేదు ఇప్పుడు. హ్మ్. శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం. హ్మ్. ఎప్పుడు విష్ణు స్మరణ రావడం ఇంకా కష్టం. ఎవరైతే కీర్తనలో డీప్‌గా ఎళ్తుంటారో విష్ణు స్మరణ వస్తది. విష్ణు స్మరణ అంటే జస్ట్ ఒకసారి సడెన్‌గా కృష్ణ, నారాయణ, గోవింద, ముకుంద, అచ్యుత అనుకోవడం గాదు. స్మరణం అంటే డే అండ్ నైట్ మనకి ఆ స్మరణ రావాలి. రైట్. తర్వాత పాద సేవనం. గుడికెళ్ళి కాళ్ళు కడగడము. డైలీ వర్షిప్ చేయడము. ఇవన్నీ అర్చన, వందనం, ధ్యాస్యం ఇవన్నీ పద్ధతులన్నమాట. భగవంతుడి మీద ఈ 9 పద్ధతులలో అత్యంత సులభమైనటి శ్రవణము. అంటే ఆత్మదర్శి అయిన వ్యక్తి నుండి భగవద్గీతను ఆత్మదర్శి అయిన వ్యక్తి నుండి భగవద్గీతను వినడం అనేది మనిషిని భగవంతుని ఆలోచన వైపుకు మళ్లిస్తుంది. సో, భక్తుల ద్వారా భగవద్గీతను వినాలి. అదే భగవంతుని స్మరణకు దోహదపడి దేహము విడిచిన తర్వాత మనిషి భగవత్ సాంగత్యాగ భగవత్ భగవత్ సాంగత్యానికి సరిపోయే ఆధ్యాత్మిక దేహాన్ని పొందేటట్లు చేస్తుంది. సో, ఇప్పుడు మనకి ఒక దేహం ఉంది. భగవంతుడికి చేరే దేహం డిఫరెంట్ ఉంటది. అది మనకి భాగవతంలో కొన్ని పేజెస్‌లో కనిపిస్తుంటది. భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు. అభ్యాసయోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయాన్. ఓ పార్థ, ఓ అర్జున, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా దేవదేవునిగా శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు అర్జునుతోని. ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. సో, ఇక దృష్టి మనకొక్కటి శ్రీకృష్ణ భగవానుడే. ఓకే. ఓ పార్థ మళ్ళీ ఉంది. ఇది ఫార్ములా. ఈ ఆహ్, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలంటే. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గం తప్పకుండా అంటే సైడ్ ట్రాక్ అవ్వకుండా. నేను కొన్ని రోజులు కృష్ణ భక్తి చేశాను. ఇంకా ఎళ్లి వేరే చేస్తాను. రైట్. మార్గం తప్పకుండా. ఆ! నా స్మరణ ఇంకోరి స్మరణ అనట్లేదు భగవంతుడు. హ్మ్. నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు.
నన్ను తప్పక చేరుకుంటాడు. ఇందులో ఏ ఒక్క వర్డ్ తప్పైనా మనం చేయలేకపోయినా హలో శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోలేము. బాయ్. నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వస్తా. బాయ్. బాయ్. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. హరే హరే. హరే రామ్ రామ రామ హరే హరే. ఓకే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:50 అవుతుందా? ఈడ మన దేవుని కాడ ఉన్న హ్మ్. వినాయకుని కాడ అన్నసంతర్పణ పెడుతున్నారు. ఇక్కడ పని చేసడానికి వచ్చిన డిస్టర్బ్ అవుతుందని. ఓకే. సరే మంచిది మరి. వచ్చే వారం కలుద్దాం మళ్ళీ. హరే కృష్ణ. సరే నెక్స్ట్ వీక్ వెళ్దాం. హ్మ్. ఓకే. ఇది ఫినిష్ చేద్దాం ఒక పారాగ్రాఫ్. ఇది ఏమాత్రము కఠినమైన పద్ధతి కాదు. ఇందులో మనకి ఏంది కట్టెలు కొట్టడం, మొట్లు కొట్టడం ఉండదు. రైట్? అయినా మానవుడు దీనిని అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి నేర్చుకోవాలి. సో, అనుభవం ఉన్న వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. శ్రీకృష్ణ భగవానుతో ఎవరైతే ఎక్కువ సేవ చేశారో, ఎవరికైతే అనుభవం ఉంటదో భగవంతుడి లీలలు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. తద్విజ్ఞానార్థం స గురు మేవాభిగచ్చేత్. అంటే మనిషి అదివరకే అభ్యాసంలో ఉన్నట్టి వ్యక్తిని తప్పక ఆశ్రయించాలి. చూడండి. ఆల్రెడీ ఆ మార్గంలో ఉన్న వ్యక్తిని మాత్రమే ఆశ్రయించాలి. ఎలా గుర్తుపడతాం? మన మన పొట్ట నింపుకోవడానికి ఒక ప్రొఫెషనల్ లాగా మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి భగవద్గీత నేర్చుకోకూడదు. ఏ కల్మషం లేకుండా, దాని నుంచి ఏది ఆశించకుండా భగవంతుడిని ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి భగవద్గీత తినాలి. ఇది ప్రభుపాద గారు అన్నారు ఇక్కడ. మనస్సు సర్వదా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇది అందరికి తెలిసిందే. ఒక్కడ ఉండదు. కానీ మనిషి తన మనస్సును సర్వదా శ్రీకృష్ణ భగవానుని రూపంపై లేదా అతని నామధ్వనిపై, చూడండి, రూపము లేదా నామము. అందరికీ శ్రీకృష్ణుడి విగ్రహం ఉండకపోవచ్చు మన ఇంటి దగ్గర. కానీ అందరికీ ఈ హరే కృష్ణ మహామంత్రము అవైలబుల్ ఉంది. నామధ్వనిపై మనం ఫోకస్ చేస్తే భగవంతుడి మీద ఫోకస్ చేసినట్టే. ఎవరైతే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, చూడండి, ఇది ఇలా ధ్వని ఇలా వస్తుంది. మనం ఇలా సర్క్యులేట్ చేసుకుంటాం. ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ హార్ట్‌కెళ్తుంది. మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. మనకి బ్యాక్ వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ధ్వని మీద ఫోకస్ చేయాలి. సో, అదే ఇక్కడ మాట. అతని నామధ్వనిపై కేంద్రీకరించడం అభ్యసించాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇందులో హార్డ్ వర్క్ ఏం లేదు. నోటితో అనడం, కరెక్ట్‌గా ప్రతి ఒక్క సిలబల్ గట్టిగా వినడం. అది గుండెకి చేరడం. అంతే. మనసు సహజంగానే అటు ఇటు పోతూ చంచలంగా ఉంటుంది. కానీ అది కృష్ణ నామములో స్థిరత్వం చెందుతుంది. చూడండి, మనస్సుకి స్థిరత్వం ఎలా వస్తది? మనసుకి శాంతి ఎలా వస్తది? మనిషిలో కల్మషం ఎలా పోతది? మన హృదయం నుంచి. అది ఓన్లీ ఇక్కడే చెప్పేది. ఇదే ఫార్ములా. సూత్రం ఉందిక్కడ. మనస్సుని, మన మైండ్‌ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ కృష్ణ నామములో స్థిరత్వం అవుతుంది. మనం ఎందుకు చాంటింగ్ చేయాలి? మనం ఎందుకు జపం చేయాలి? ఇక్కడ సెంటెన్స్ ఉంది. ఎవరైతే ఎక్కువ జపం చేస్తారో వాళ్ళ మనసు మాత్రమే స్థిరత్వం ఉంటది. సదా, ఎల్లప్పుడు. మనకేమి ఇప్పుడు ఏదైనా మన నోరుని వేరే వాళ్ళకి మాట్లాడట్లేదని వాడుతున్నప్పుడు డెఫినెట్‌గా అది మనం నామం ఎప్పుడు తలుచుకుంటూనే ఉండాలి. మా మదర్ అంటూ ఉంటారు. ఎప్పుడు మీరు ఎందుకు ఇట్లా భగవంతుని ఎప్పుడు తలుచుకుంటారని. ఇక్కడ ఎందుకు సెంటెన్స్ ఉంది కాబట్టి. ఇక్కడ ఆచార్యులు చెప్పారు కాబట్టి. ఎల్లప్పుడూ భగవంతుని నామం ఉండాలి. మైక్రోసాఫ్ట్‌లో పెద్ద కంపెనీ, వరల్డ్‌లో పెద్ద కంపెనీ. అందులో సీవీపీ, చీఫ్ వైస్ ప్రెసిడెంట్.
తను ఆఫీస్ పని చేస్తాడంటే ఎప్పుడు జపం మీదనే ఉంటాడు. చాలా పెద్ద పొజిషన్. చాలా పెద్ద పొజిషన్. రైట్? సో, ఓన్లీ మన మనస్సు కృష్ణ నామంతోనే స్థిరత్వం చెందుతుంది. ఎవరైతే భగవంతుడి నేమ్ జపం చేయరో వాళ్ళ మనస్సు స్థిరత్వము ఎప్పటికి రాదు. పీరియడ్. హ్మ్. ఆ విధంగా మనిషి పరమం పురుషం అంటే ఆధ్యాత్మిక జగత్తులోని దేవదేవునిపై ధ్యానం నిలిపి అతనిని పొందాలి. చరమానుభూతికి అంటే చరమ ప్రాప్తికి మార్గాలు, ఉపాయాలు భగవద్గీతలో చెప్పబడ్డాయి. ఈ జ్ఞాన ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరుచుకొని ఉన్నాయి. ఎవడు దీని నుండి నిషేధింపబడలేదు. అంటే భగవద్గీత ఓన్లీ ఈ కులం వాళ్ళు చదవాలి, ఆ కులం వాళ్ళు చదవకూడదు అనేది ఎక్కడ ఇవ్వబడలే భగవద్గీతలో. సో, అందరూ చదవచ్చిది. హ్మ్. శ్రీకృష్ణుని గురించిన శ్రవణము, స్మరణము ప్రతి ఒక్కరికి సాధ్యమే కనుక అన్ని తరగతుల మానవులు చిన్న, పెద్ద, ముసలి అలా కాకుండా అందరూ చిన్న పిల్లలు గూడా భగవంతుడిని స్మరించొచ్చు. రైట్? కనుక అన్ని తరగతుల మానవులు స్మరణ ద్వారా శ్రీకృష్ణుని చేరుకోగలుగుతారు. భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు భగవద్గీతలో. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి అస్యు పాపయోనయో శ్రీయో వైశ్య తదా శూద్రా తేపి యాంతి పరం గతిం కిం పునర్బ్రహ్మణా పుణ్యా భక్తా రాజర్షయ తదా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇవన్నీ క్వాలిఫికేషన్. నువ్వు శూద్రుడైనా భగవంతుడు చేరొచ్చు, వైశ్యుడైనా, క్షత్రుడైనా, బ్రాహ్మణుడైనా అందరూ భగవంతుడికి చేరడానికి క్వాలిఫై అయిన వాళ్ళే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువేం కాదు. ఈవెన్ ఇప్పటివరకు పాపాలు చేసినా కూడా నేను ఇప్పటివరకు ఇన్ని పాపాలు చేసినా కదా నేను క్వాలిఫై కాదా అని అలా కూడా కాదు. మేము నాన్ వెజ్ తినేవాళ్ళం. వీఆర్ క్వాలిఫైడ్ టు. ఎప్పుడైతే శరణాగతి వస్తుందో అప్పుడు క్వాలిఫైడ్. ఆ రియలైజేషన్ వస్తుందో అప్పుడు మనం క్వాలిఫైడ్. రైట్? ఓకే. సో, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఎవరి క్వాలిఫికేషన్ భగవంతుని చేరడానికి ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళు అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాము. ఇప్పటితో ఆపేద్దాము. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఏమైనా క్వెషన్ అడగాలనుకుంటే అడగండి. సో, అంతా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా మొత్తం చదివినంతా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మెయిన్‌గా ఏందంటే శ్రీకృష్ణ భగవానుని సదా మనం స్మరించగలుగుతున్నామా? అది మీరు హోంవర్క్. టెస్ట్ చేసుకోండి. 24 అవర్స్ భగవంతుడు మనకిస్తే ఒక డేలో, ఒక రోజులో 24 అవర్స్ ఇస్తుంటే ఎంత టైం భగవంతుని స్మరించగలుగుతున్నాము? మనని ఏది ఆకర్షిస్తుంది? అది మీకు అందరికి హోంవర్క్. చూడండి, అబ్జర్వ్ చేయండి. సో, ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచన పెట్టుకోవచ్చు. ఫస్ట్ అబ్జర్వేషన్ లేకుండా ఎక్స్‌పెరిమెంట్ చేయలేము. సైంటిస్ట్ అంటే అంతే, శాస్త్రజ్ఞుడు అంతే. ఫస్ట్ అబ్జర్వేషన్ చూడాలి. మనలో ఏం జరుగుతుంది? అప్పుడు అబ్జర్వేషన్ తెలిస్తే హైపోథెసిస్ పెట్టుకోవచ్చు. హైపోథెసిస్ అంటే ఎందుకిలా అవుతుంది? ఎందుకిలా అవుతుండొచ్చును? అప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. అది తీసేద్దాము, ఇది తీసేద్దాము, ఇది ఆడేద్దాము లైఫ్‌లో. సో, అలా ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ భగవంతుడి వైపు మనం మూవ్ అవ్వాలి. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద కీ జై. గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ.